ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. హైదరాబాద్ బోరబండలో ఉద్రిక్త వాతావరణం తలెత్తింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ వార్త మనం చూస్తున్నాం. బీఆర్ఎస్ నేత మహమ్మద్ సర్దార్ ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపుతోంది. బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు చెప్తూ ఉన్నారు. మాజీ డిప్యూటీ మేయర్, ప్రస్తుత బోరబండ కార్పొరేటర్ గా ఉన్నారు బాబా ఫసియుద్దీన్. ఆయన వేధింపులే ఈ ఆత్మహత్య కారణమని ఆరోపిస్తున్నారు. సర్దార్ ఆత్మహత్యతో ఆయన అనుచరులు ఆందోళనకు దిగారు. బోరబండ పోలీస్ స్టేషన్ ఎదుట పోలీసులతో వాగ్వాదానికి కూడా దిగారు. ఫసియుద్దీన్ ని వెంటనే అదుపులోకి తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. మన స్క్రీన్ పై చూస్తున్నాం. ఆయనే బీఆర్ఎస్ నేత మహమ్మద్ సర్దార్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లుగా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అయితే మాజీ డిప్యూటీ మేయర్, ప్రస్తుత బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ వేధింపులే ఆయన ఆత్మహత్యకు కారణమని సర్దార్ కుటుంబ సభ్యులు, అనుచరులు ఆరోపిస్తున్నారు. బోరబండ పోలీస్ స్టేషన్ ఎదుట వారు ఆందోళనకు దిగారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. వెంటనే ఫసియుద్దీన్ ని అరెస్ట్ చేయాలంటూ వారంతా డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు స్టార్ట్ చేశారు. ఇక్కడ బోరబండ లిమిట్స్లో మొహమ్మద్ సర్దార్ అనే పర్సన్ వాళ్ళ బిల్డింగ్ మీ నుంచి పడిపోయి చనిపోవడం జరిగిందన్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు పోలీసులు. సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కొన్ని అనుమానాలు ఏవో చెప్తున్నారు. దాని ప్రకారం పూర్తిగా వాళ్ళని కంప్లైంట్ ఇమ్మని చెప్పాము. ఆ కంప్లైంట్ వాళ్ళు ఎలా ఇస్తే అలాగా కేసు రిజిస్టర్ చేసి చట్ట ప్రకారం ఇన్వెస్టిగేషన్ చేసి అన్ని రకాలుగా పరిశీలించి ఏది ఫ్యాక్టో అది ఇచ్చేస్తాము.